అసలు రిజల్ట్స్ అంటే ఎలక్షన్స్వి ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ నుంచి ఏ నాయకులు అంటే ఇంతకు ముందు మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోయి మాట్లాడిన ఏ నాయకులు కానీ రోజా కావచ్చు, పోసాని కావచ్చు, అంబాటి గారు కాబట్టి ఇట్లా అందరూ కోడాలి నాని, పేరు నాని, సున్ని ఇట్లా అనిల్ కుమార్ వీళ్ళంతా కూడా ఎవరు కూడా ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు, ఏమీ మాట్లాడలేదు. అసలు ఎక్కడున్నారు కూడా తెలియకుండా పోతుంది సార్. కానీ ప్రజలు వాళ్ళందరి కోసం సెర్చ్ చేయడం జరుగుతుంది, ఎక్కడున్నారు ఇప్పుడు వచ్చి మాట్లాడండి అని. ఇప్పుడు మాట్లాడితే మేము టోటల్ మేము మగాలం అని చెప్పుకోవాలి, మగాలం అని ఛాలెంజ్ చేశారు కదా సార్. ఒకరేమో నేను ఏమంటారు రాజకీయ సన్యాసం తీసుకుంటాను, ఒకరు కోడాలి నాని ఏమో నేను చంద్రబాబు ఇంటికి వెళ్ళి చెప్పులు తుడుస్తా, షూలు తుడుస్తాను ఓడిపోతే అని ఛాలెంజ్ చేసింది కోడాలి నాని. ఇట్లా రోజా కూడా అసెంబ్లీ గేట్ కూడా తాకనీనని ఛాలెంజ్ చేసింది. ఇంతమంది ఛాలెంజ్ చేశారు కదా. అసెంబ్లీ గేట్ తాకిందా? ఇప్పుడు నేనేమంటున్నానంటే పేరు నాని గారు, వాళ్ళ కొడుకు పేరుని కిట్టి గారు ఆయన అందరు ఆస్తులు దాచుకునే వాడికి ఓటేస్తారా? మొత్తం మచిలీపట్నాన్ని ఒక భయభ్రాంతులు చేశారు పోలీసు వాళ్ళు వీళ్ళు కలిపి. ఏ కేసు ఉన్నా నాని దగ్గర రావాలి, కొడుకు సెటిల్మెంట్లు చేయాలి, ఈ డబ్బుని దాచుకోవాలి. భయంతో గుప్పట్లో ఈ మొత్తం మచిలీపట్నాన్ని పెట్టారు. అందుకే ప్రజలు ఓటు అనే దాంతో తిప్పి చెప్పారు. ఇలాగే మళ్ళీ నేనేమంటున్నా అంటే అనిల్ యాదవ్ గారు ఆయన మాటలే ఆయన్ని ఓడించే. రోజమ్మ సినిమా ఫీల్డ్కి పనికి రాకుండా పోయింది, రాజకీయానికి పనికి రాకుండా పోయింది. ఇంకా సినిమా వాళ్ళు ఎవరు అంత చూపించరు, ఎందుకంటే ఆమె ఆటోమేటిక్గా రాజకీయంలో వెళ్ళిపోయింది కాబట్టి రాజకీయంలోనే ఉంటుంది జగన్ అన్న సపోర్ట్గా. కానీ ఈరోజు కొత్తగా వస్తున్న న్యూస్ ఏంటంటే బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇటు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎక్కడా కూడా పార్టీలోకి తీసుకునే అవకాశం లేదు, ఆవిడకి మొహం చూపించేది లేదు కాబట్టి బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది అని రూమర్. ఆమె మొత్తం లైఫ్ ఉన్నదాకా జగన్ అన్నతో ఉంటుంది. జగన్ అన్న బీజేపీకి వెళ్ళిపోతుంది, పార్టీ భూస్థాపితం అయిపోతే ఇంకో పార్టీకి వెళ్తుంది తప్ప, లేదని జగన్ గారితో ఉంటుంది, ఆమె వదలదు. జగన్ గారికి మొత్తం టోటల్గా బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ ఎప్పుడు ఎటు వెళ్తుంది ఆయనతో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దేనికి పనికిరారు కాబట్టి. వాళ్ళు ఏ పార్టీలో చేసినా ఏ పనికిరారు. వాళ్ళు మొత్తం టోటల్గా ఆ గంటకి తిట్లు పురాణం మంత్రులు అంటారు వాళ్ళని. తిట్లు పురాణం మంత్రులు వాళ్ళ దగ్గర తప్ప ఇంకెక్కడ పనికిరారు, బయట ఎవరు చేర్చుకోరు. కొంతమంది దాంట్లో మాట్లాడిన వాళ్ళందరూ కొంతమంది వచ్చేస్తారు, కానీ వీళ్ళు రారు. ఒక పోసాని కృష్ణమురళి, ఒక రోజా గారు, ఒక ఆలీ గారు. ఆలీ గారికి ఏముండదు రండి, ఆలీ గారికి ఏముంది కానీ ఆలీ గారు లేరు కదా ఇప్పుడు పార్టీలో, వైసీపీలో పల్లెనాడు ఉన్నారు కదా. ఎంపీ ఇస్తానంటే ఎంపీ ఇవ్వలేదు కాబట్టి ఎంపీ ఇవ్వలేదు అంతే. ఆయన కోసం ప్రాణమైన ఇచ్చేస్తాడు ఆయన, జగన్ గారి కోసం. జగన్ గారి కోసం. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కదా సార్. అంటే కాదు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారిని ఓడించేద్దామని, పవన్ కళ్యాణ్ గారికి ఏదో చేసేద్దామని, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మొత్తం టోటల్గా వీళ్ళకి ఏదో రాష్ట్రం మళ్ళా 30 సంవత్సరాలు ఆయనే సీఎం అనుకొని కొంతమంది అందరూ కలిపి ఆయన ఓడించడానికి పనిగట్టుకుని వెళ్ళారు పెద్ద మనుషులు. వీళ్ళంతా వెళ్ళిన వాళ్ళు అందరూ బతుకులు బస్ స్టాండ్ అయిపోయి. మరి పోసాని గారు చాలా టూ మచ్ మాట్లాడారు కదా అప్పుడు. అంటే అప్పుడు గన్మ్యాన్లు ఉన్నారు కదా, ఇప్పుడు గన్మ్యాన్లు లేరుగా. మాట్లాడారా? మాట్లాడితే మగాడి కింద లెక్క. మీకు నేను అధికార ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మాట్లాడాను నేను. ప్రతిపక్షంలో ఉంటేప్పుడు మాట్లాడా, ప్రతిపక్షంలో ఉంటే ఇలాగే మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి గారితో. ఇలాగే నేను ఫైట్ చేశా, అలాగే నేను వైజాగ్లో ప్రెస్ మీట్ పెట్టా, అలాగే చోడవరంలో ప్రెస్ మీట్ పెట్టా, ఎక్కడా భయపడలే, అలాగే శ్రీకాకుళంలో ప్రెస్ మీట్ పెట్టా. ఇప్పుడు పార్టీ వచ్చింది కదా నేను మాట్లాడలే. పార్టీ వచ్చినప్పుడు నాకు గన్మ్యాన్ తీసుకోలే, పార్టీ రానప్పుడు గన్మ్యాన్ తీసుకోలే. నాకు నేనే గన్మ్యాన్, నాకు ఎప్పుడు గన్మ్యాన్లు అవసరంలే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మా ఆయన దగ్గర అంత తిన్నారే, విపరీతంగా తినేశారు, దాచుకున్నారు. పేడ్ ఆర్టిస్టులు అంతా ఏమయ్యారు వీళ్ళంతా వస్తుంది కదా సార్ సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ అని. ఆ బ్యాచ్ అంతా ఏమైంది? ఇప్పుడు ఏమైంది? పాపం ఏ మాటగా ఆ మాట జగన్మోహన్ రెడ్డి దగ్గర మొత్తం చంద్రబాబు నాయుడు తిడతాం, ముగ్గురిని తిడతాం, డబ్బులు తీసుకున్నారు కదా, 1000 కోట్లు తీసుకున్నారు కదా. తీసుకున్నంతా ఏమైపోయారు? మహిమంలో కొంతమంది కొన్ని ఫ్లాట్లన్నీ ఏమయ్యాయి, డబ్బులు ఏమయ్యాయి, వాళ్ళందరూ ఏమయ్యారు? సంబరాల రాంబాబు గారు ఎప్పుడు షూటింగ్ చేస్తాడు ఏంటి? అమర్నాథ్ గారు, వీళ్ళందరూ నేనేమంటానంటే పదవి ఉందా కదా అని రెచ్చిపోవద్దు. రెచ్చిపోతే ఇలాగే జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎవరిని మనం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిట్టకూడదు, చంద్రబాబు నాయుడు గారిని తిట్ట. పెద్దవాళ్ళకి మనం మర్యాద ఇవ్వాలి, పెద్దవాళ్ళకి విలువ ఇవ్వాలి. ఇష్యూస్ బేస్డ్ మాట్లాడదాం. ఇష్యూస్ బేస్డ్ నా పార్టీకి నేను లైన్ మాట్లాడతాను, మీ పార్టీకి మీరు మాట్లాడండి. ఫ్యామిలీస్ కోసం, తల్లి కోసం మీకు ఎందుకండి? మమ్మల్ని కూడా కన్నీది ఒక తల్లే కదా, ఆ తల్లి కోసం మీరు మాట్లాడవచ్చా?
మీరు కూడా ఒక భార్య, మీరు ఒక అమ్మాయిని చేసుకున్నారు కదా, మరి ఆ భార్యల కోసం మీరు మాట్లాడవచ్చా? ఆ పిల్లల కోసం మీరు మాట్లాడవచ్చా? తప్పు కదా. పర్సనల్ లైఫ్ని అటాక్ చేయదు కనుక అది తెలుసుకునేవాడు మనిషి, తెలుసుకోలేనివాడు మూర్ఖుడు. రోజా గారు ధైర్యం చేస్తారంటారు ఇప్పుడు ఏపీకి వచ్చేకి? చేస్తారు. ఆమెకి చెన్నైకి వెళ్ళిపోయారు, ఇంకా చెన్నై నుంచి రారు ఇప్పట్లో. చెన్నైలో వాళ్ళ హస్బెండ్ చెన్నై కాబట్టి హస్బెండ్లో సెటిల్ అయిపోతారు. ఏపీకి వస్తారా? వస్తారా? రాజకీయాలు అయినా సర్వసాధారణం అండి. ఓటములు గెలుపులు సర్వసాధారణం. ఇక నోరు అదుపులో పెట్టుకోలేక ఇష్టం వచ్చినా మాట్లాడారు కాబట్టి మీలాంటి అందరూ అడుగుతున్నారు. కానీ మామూలుగా ఎలక్షన్లో సర్వసాధారణం. కాకపోతే ఇష్టం వచ్చిన మాట్లాడిన వాళ్ళందరికీ కోపం చాలా మందికి ఏంటంటే ఇలా అలాగా ఇలాగని. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు.